అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్, ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈరోజున అందరినీ అభ్యర్థించడం. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, గాడి తప్పి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని గూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా పెన్షన్గా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సంక్షేమానికి ఒక పక్కన పెద్దపీట, విచ్ఛిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మా పొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి సేదతీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుకు మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి సోపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా. అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం. 100 రోజుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే భావన ఈ రోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం. ఈ రకమైనటువంటి ప్రతి అంశంలో కూడా, ఆఖరికి దేవుడి విషయంలో కూడా, దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి దొంగలు వైసీపీ పార్టీ వారు. ఏది దోచుకోలేదు అంటే ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకోవడానికి వెనకాడలేదు. పైగా ఈరోజు మళ్ళా కారు కూతలకు వస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్పి. నువ్వు చేసినది నువ్వు ఈ రోజున కనీసం ఇంట్లోంచి ఎందుకు బయటకు వస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు ఏ అంశంలో ఒక సామాన్యుడి దగ్గర నుంచి చదువుకున్న వారి వరకు, ఒక మహిళ దగ్గర నుంచి ఒక వృద్ధుడి వరకు ఎవరికి న్యాయం చేశావు? రాజు పేద సినిమా చూపించావు, మాట్లాడితే 2,75,000 కోట్లు నేను పంచాను, 2,75,000 కోట్లు పంచానన్నావు. 2,75,000 కోట్లు పంచావు, కానీ మిగతా 19 లక్షల కోట్లు మాత్రం దోచుకున్నావు అని చెప్పాలని నా ఉద్దేశం. ఎందుకంటే దానికి అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, యూ ఫెయిల్డ్. అంతేకాకుండా చరిత్రహీనుడిగా మారుతామని గతంలో చాలాసార్లు చెప్పాను. వాళ్ళ చరిత్రహీనుడిగా మారిపోయిన నీవు మరలా ఏదో మాట్లాడాలి, మా మీద నెపమేయాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోకాలు అడ్డం పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే నీ మోచప్ప పైలిద్దే తప్పితే మేరు నగధీరుడికి జరిగే నష్టం ఏం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజున నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా
అది ప్రకటించిన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. అందరినీ కూడా, ఎందుకంటే ఇందులో వివిధ రకాలైనటువంటి పట్టభద్రులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యూనియన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూ